ఆల్రెడీ ఈఫిల్ టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. సడన్గా అది మరో 20 అడుగులు ఎత్తు పెరిగింది. అందుకు కారణం ఏంటన్న దానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రపంచ టూరిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పారిస్ వెళ్లాలి అనుకునే టూరిస్టులు తాము ఖచ్చితంగా ఈఫిల్ టవర్కెళ్లి ఎత్తు ఎలా పెరిగిందో చూస్తామని అంటున్నారు. మరి ఈ సందర్భంగా ఈఫిల్ టవర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే ఎత్తైన కళాఖండంగా ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ఈఫిల్ టవర్. ఆకాశానికి తాకుతున్నట్లు కనిపించే ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు. అయితే ఇప్పుడు షాకింగ్ అంశం ఏంటంటే, ఇంత విశేషమైన టవర్ ఎత్తు తాజాగా మరింత పెరిగిందట. టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు 6 మీటర్ల డిజిటల్ రేడియో యాంటెనాను అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్లయింది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టవర్ను తొలుత ఓ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని తాత్కాలికంగానే ఉంచాలని అనుకున్నప్పటికీ శతాబ్దానికి పైగా ప్రపంచ పర్యాటకుల ఆకర్షణతో శాశ్వతంగా విరాజిల్లుతోంది. మరోవైపు టవర్ పైభాగంలో యాంటీనాలను అమర్చి ప్రసారాల కోసము ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటీనా మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తు స్వల్పంగా మారుతోంది. ప్రపంచ ప్రేమికులు ఐ లవ్ యూ చెప్పుకునే అద్భుత కట్టడం ఈఫిల్ టవర్ ఇప్పుడు మరో 6 మీటర్లు పెరిగింది. ఇందుకు ఏ ప్రకృతి విపత్తులో కారణం కాదు. ఈఫిల్ టవర్ పైన కొత్తగా ఓ డిజిటల్ రేడియో యాంటీనాని ఆ మధ్య సెట్ చేశారు. అదేమీ చిన్న యాంటీనా కాదు. 6 మీటర్ల పొడవు ఉంది. చాలా బరువైంది కూడా. ఎంత ఈదురుగాలి వచ్చినా అది కదలకుండా ఉండేలా బలంగా తయారు చేశారు. మరి ఎత్తైన ఈఫిల్ టవర్పై యాంటీనాను సెట్ చేయటం అనేది ఈజీ కాదు కదా. అందువల్ల ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యాంటీనాను ఈఫిల్ టవర్ పైకి తీసుకెళ్లగా అక్కడ 2 వ్యక్తులు టవర్ పైన నిల్చొని యాంటీనాను విజయవంతంగా సెట్ చేశారు. దాంతో ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్ల నుంచి 330 మీటర్లకు పెరిగింది. ఇదంతా జనాన్ని షాక్ చేసింది.